ఏం మాట్లాడుతున్నావు అక్షిత? నువ్వు మతుండే మాట్లాడుతున్నావా? హే, మా గొడవ నీకెందుకు? కావాలి కాబట్టే అడుగుతున్నాను. కాలేజ్ బాధ్యత నాకు అప్పగించండి అని చెప్పి చంటి అడిగినా నువ్వడిగినా ఆవిడ దృష్టిలో ఎలా ఉంటుంది? మిమ్మల్ని ఏమనుకుంటుంది? ఏమనుకోవడం ఏంటి? బాధ్యతలు తీసుకుంటున్నాం అనుకుంటుంది. కాదు, అప్పుడే పంపకాలు కావాలని అడుగుతున్నావనుకుంటుంది. అనుకుంటే అనుకోని. అనుకుంటే అనుకోనీనా? తెలివుందా అసలు నీకు? ఇంటి కోడలుగా నీ బాధ్యతను నిర్వర్తించు. నిజంగా ఆవిడికి ఇవ్వాలనిపించినప్పుడే ఆవిడే ఇస్తారు. అదొదిలేసి ఇప్పుడే కాలేజ్ ఇవ్వండి నేను చూసుకుంటాను అంటే కరెక్ట్ కాదక్షిత. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నాకు తెలుసు. నువ్వెవరా చెప్పడానికి? నేను నీ అక్కనే. ఆపుతావా? 1కి 10 సార్లు అక్క అక్క అక్క. నువ్వేమైనా నాకు సొంత అక్కవ అనుకుంటున్నావా? అవును, నీకు సొంత అక్క నేనే. నువ్వు నన్ను అక్క అని అనుకోకపోయినా నేను మాత్రం నిన్ను చెల్లిగానే చూస్తున్నాను. కాబట్టే నీ మంచి కోరి చెప్తున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేసి అటు మీ అత్తగారి దృష్టిలోనూ నిన్ను ప్రేమించిన చంటి దృష్టిలోనూ బ్యాడ్ అవ్వకు. గతంలో కూడా నువ్వు ఈ టాపిక్ గురించి మాట్లాడినప్పుడు నీకిదే చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను, ఇంకొకసారి మళ్ళీ నీకు ఈ ఆలోచన రాకూడదు. అర్థమవుతుందా? నేను అలాగే ఆలోచిస్తాను. నువ్వు చెప్తే వినాలా? నువ్వెందుకు ఇలాంటి ఆలోచనలు చేస్తున్నావో నాకిప్పుడు అర్థమైంది. ఏంటి నీకు అర్థమైంది? పెళ్ళైనా నీకు చంటికి ఇంకా శోభనం అవ్వలేదు కదా, అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు. ఏ దానికి దీనికి సంబంధం ఏంటి? ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క లెక్క ఉంటుంది. మీ ఇద్దరికి శోభనం జరగలేదు కాబట్టి నీకు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ వస్తున్నాయి. ముందు దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేయాలి.